హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నానండి. అయితే కొంతమంది ఏంటంటే రోజు ఇవే వీడియోలా ఇవే చెప్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంత బోరుగా ఉందనుకోండి, ఎవరు చూడకండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే నాలాంటి వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు తెలిసి ఒక 10 మంది దాకా ఇప్పుడైతే చేసుకోవటం స్టార్ట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణగా ఉండిద్ది. అందరూ కూడా చిన్న బిజినెస్ అయినా ఏదో ఒకటి ఎక్కడికి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చొనైనా ఇలాంటి బిజినెస్ చేసుకుంటారని నేనైతే చెప్తున్నాను అనమాట. మాకు ఇవన్నీ తెలుసు, మీరు చెప్పేది ఏంటి, మాకు ఇవన్నీ తెలియదా అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఎవరిని చూడండి ఇవే చూడండి అని నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు. కొత్త వాళ్ళకి ఎవరో ఒకళ్ళిద్దరికైనా హెల్ప్ అయితే కనుక నా వీడియోస్ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. అలానే నా బిజినెస్ నేను ఇదే చేసుకుంటున్నాను కాబట్టి నేను దీని గురించి క్లారిటీగా చెప్తున్నానండి. అంతకన్నా నేను వేరే ఉద్దేశించి ప్రతిరోజు ఇదే చెప్పాలి ఇదే చేయాలన్న విషయం అయితే ఏమీ లేదు. కొత్త వాళ్ళు ఒకళ్ళిద్దరైనా సరే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మరి కొత్త వాళ్ళకి అన్నీ తెలియాలి కదా, నేను చేసే అన్ని విషయాలు తెలియాలి కాబట్టి నేను ప్రతిదీ కూడా చెప్పిందే చెప్తూ ఉండవచ్చు. ఒక్కొక్కటి అలా అని కొత్త విషయాలు ఏమీ ఉండవా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. చూడండి, తెలుసుకోవాలి మేము అన్నీ వినాలి అన్నవాళ్ళు చూడండి, మాకు ఇవన్నీ తెలుసు అన్నవాళ్ళు స్కిప్ చేసేయండి. నేను ఇంతే చెప్పగలను. ఇంకా మిరియాలు, గసాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. అలానే ఒకళ్ళైతే ఎన్నెన్ని గ్రామ్స్ వేస్తారండి ఒక్కొక్క ప్యాకెట్లో అని అడిగారు. ఇప్పుడు కొన్నేమో లెక్క పెట్టుకునే ఐటమ్స్ ఉంటాయి. జీడిపప్పు, ఇలాచి, ఒకటి లవంగాయలు, ఈ 3 ఏంటంటే మనం కిస్మిస్ కూడా మనం క్వాంటిటీ లెక్క పెట్టి వేసేవి ఉంటాయి అన్నమాట. కొన్నేమో మనం గ్రామ్స్ వేసుకుంటాము. ఇప్పుడు గసాలు, జీలకర్ర, వాము ఇంకా ఉంటాయి కదా, సబ్జా అని, తాలింపు, అవన్నీ కూడా గ్రామ్స్ లెక్క పెట్టుకొని చూసుకొని వేసుకుంటాం. మీకు ఒక ఐడియా కావాలి ఖచ్చితంగా ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అంటే కనుక మీ లోకల్లో ఉన్న ఒక షాప్కి వెళ్ళి మీరు ఆ మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. నేను కరెక్ట్గా ఇన్ని గ్రామ్స్ అని చెప్పటానికి నా దగ్గర మెజర్మెంట్ కాటా ఏమీ లేదనమాట. అందుకోసం నేను ఇన్ని గ్రామ్స్ అని ఖచ్చితంగా చెప్పలేను. ఇప్పుడైతే ఇంకా నాకు కొన్ని ప్యాకెట్స్ 10 రూపీస్ చేయమని చెప్పారు. ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అలానే నాకు ఏమేమి ఐటమ్స్ లేవో అవన్నీ కూడా చూసి ఇంకా చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు ఖాళీగా ఉన్నాను, నాకేమీ వర్క్ లేదు అనుకోవటానికి ఏమీ ఉండట్లేదు అనమాట. ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఆర్డర్స్ ఏమున్నాయి అని అవి చూసుకున్నాను. ఆర్డర్స్ ఏమీ లేకపోతే నా దగ్గర ఏమేమి ఐటమ్స్ అయిపోయాయో లేని ఐటమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా అయితే ఉంటుంది. ఇంకా అలానే స్నాక్ ఐటమ్స్ కూడా చేస్తాను కదా, అవి ఇవి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ఒకళ్ళైతే నాకు ఇప్పుడు ఇలాచి చేయమని అయితే ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. 5 రూపీస్ తాలింపు ఏమో 10 అట్టలు, ఇలాచి ఏమో 5 రూపీస్ ఒక 10 అట్టలు, జీలకర్ర ఒక 5 అట్టలు, తర్వాత 10 రూపీస్ ఇలాచి ఒక 2 అట్టలు అలా చేయమని చెప్పారు. ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైట్ కొన్ని ఐటమ్స్ అయితే ఇలాచి అన్నీ నైట్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే ఇంకా తాలింపు దినుసులు, కొన్నేమో జీలకర్ర లేని ఐటమ్స్ అన్నీ అయితే ఇప్పుడైతే చేసుకుంటున్నానండి. అలానే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా అయిపోయాయి, అవి కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను వేసేసి ఉంచుతూ ఉంటే ఇంకా ఈరోజైతే మా వారి ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇంకా మా వారైతే సీలింగ్ చేసి ఇస్తున్నారు. మా వారి ఇంటి దగ్గర ఉంటే హెల్ప్ చేస్తారండి ఖచ్చితంగా. సీలింగ్ మిషన్ కొన్నప్పటి నుంచి అయితే సీలింగ్ ఒకటైతే చేసి ఇస్తున్నారనమాట. ఇదివరకు క్యాండిల్తో కాల్చుకునేదాన్ని కదా, అవి అయితే రావు, అంత వర్క్ అంతా నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే సీలింగ్ మిషన్ కొనుక్కున్న కాడి నుంచి కొంచెం నాకు సీలింగ్ వాటికి సీలింగ్ చేసి ఇస్తారు. ఇంకా మిగతా పిన్స్ కొట్టుకోవటం, ఈ వైర్లు ఇవన్నీ కట్టుకోవటం ఇవన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను.
అసలు హెల్ప్ చేయకుండా ఉండరులేండి. పిల్లున్నా సరే హెల్ప్ చేయమంటే చేస్తుంది. మా వారు కూడా సీలింగ్ బట్టికి చేసిస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే తాలింపు చూడండి 10 అట్టలు చేసేసాను. ఇంకా జీలకర్ర 5 అట్టలు. వీటికి ఏంటంటే చిన్నవిగా ఉన్న వాటన్నిటికి కూడా కవర్స్ వేసేసానండి. ఆ తాలింపుకి కూడా పెద్ద కవర్స్ తెచ్చుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి అవి అయితే తెచ్చుకోలేదని ఇంకా వాటికైతే కవర్స్ వేయట్లేదు. ఇది ఏంటంటే తెనాలి షాపుల వాళ్ళు అనమాట ఈ ఆర్డర్ అయితే ఇచ్చింది. వాళ్ళకి ఖచ్చితంగా అయితే కవర్ వేసే ఇవ్వాలన్నమాట. అందుకోసం ఇంకా కవర్ కూడా వేశాను. 10 రూపీస్ ఒక 2 అట్టలు చేయమన్నారు. వాటికి కూడా కవర్స్ అయితే వేసాను. ఇలాచీ అయితే చాలా రేట్ ఎక్కువగా ఉంది కదండి. అందుకోసం 10 రూపీస్ దాంట్లో 7 వేసాను. 5 రూపీస్ దాంట్లో 4 వేసాను. 4 కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజ్ అనమాట. 7 వేసాయి కొంచెం పెద్ద సైజ్ అనమాట. అలా అయితే ఉండిద్ది. ఇంకా అన్నీ కూడా అన్నిటికీ ఇలాచి కూడా నైట్ చేశాను కదా, వాటికి కూడా పైన ఇంకా కవర్స్ అయితే వేసేసి పిన్ అయితే కొట్టానండి. ఇంక ఈ ఆర్డర్ అన్నీ కూడా సర్దేసుకొని ఇవ్వటానికైతే వెళ్తానమాట. మ్యాక్సిమం ఇలానే ఉండిద్ది నా వర్క్. ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఇంకా ఆర్డర్స్ ఏమైనా ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసేసి ఇంక ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నానండి. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండిద్ది అనమాట పని అయితే. ఒక రోజేమో స్నాక్ ఐటమ్స్ ఫుల్గా చేసుకుంటాను, ఒక్కో రోజేమో ఈ ఐటమ్స్ ఇలా చేసుకుంటాను. ఇంకా బిల్ మొత్తం వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే సర్దేసుకుంటున్నానండి. సర్దుకొని ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవ్వటానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా తెనాల్లో వేరే పని కూడా ఒకటి ఉంది. ఇంకా అది కూడా చూసుకొని ఇంకా కావాల్సిన సరుకులన్నీ కూడా కొనుక్కొచ్చుకొని ఇంకా చికెన్ మసాలా అల్లం పేస్ట్లు అవి కూడా అయిపోయాయి. ఇంకా అవి కూడా తీసుకొని వస్తానన్నమాట. ఇలా అయితే ఉంది. కొంచెం ఈ వర్క్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ తప్పవు కదండి. మనం ఒక బిజినెస్కి చేస్తున్నప్పుడు అన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. దేన్నైనా ఎదుర్కోగలగాలన్నమాట. ఇంతేనండి ఈరోజుకి వీడియో. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.